ఓం శ్రీ గురుభ్యో నమః. జవహర్లాల్ నెహ్రూ అంటే ఎవరో తెలుసా? ఆయన్ని పేరు చెబితే మనకి ఏమేమి గుర్తొస్తాయి? ఏం గుర్తొస్తాయి అంటే ఆయన కోట్ గుర్తొస్తుంది, నెహ్రూ కోట్. ఆయన టోపీ, దాని పేరేంటి? నెహ్రూ టోపీ. ఇంకొక ప్రత్యేకత ఉంది ఆయనకి. ఏంటది? ఒక రోజ్, గులాబీ పువ్వు ఉంటుంది ఇక్కడ. అవునా? ఆయన మీరు అన్నట్టు మన మొదట ప్రధానమంత్రి. దేశ అభివృద్ధి కోసం ఆయన చాలా పాటలు పడ్డారు. నూతనమైన భవనాలు నిర్మించారు, రోడ్లు వేశారు, ఎన్నో ఆనకట్టలు కట్టడానికి ఆయన పూనుకున్నారు, ఆసుపత్రులు కట్టారు. ఆయన కట్టినవన్నిటినీ, నిర్మించినవన్నీ ఎలా నడుపుతున్నారో చూద్దామని అప్పుడప్పుడు వెళ్ళేవారు. అలా ఒకసారి ఒక నగరంలో ఒక పెద్ద మానసిక ఆరోగ్య ఆసుపత్రి కట్టారు. అక్కడికి చేరుకున్నారు, చూద్దాం ఎలా నిర్వహిస్తున్నారో అని. వెళ్ళి అక్కడ రోగులందరినీ సందర్శిస్తున్నారు. ఏమయ్యా, ఏంటి నీ పేరు? అదే మన నిమ్హాన్స్ ఉంది కదా ఇక్కడ, ఇలాగే ఒక పెద్ద హాస్పిటల్. నీ పేరేంటి? వాళ్ళు చెప్తున్నారు. ఏ ఊరు నుంచి వచ్చావు? ఇక్కడ అన్ని సదుపాయాలు బాగున్నాయా అని అడుగుతూ వెళ్తున్నారు. ఒక రోగి ఈయన్ని, నీ పేరేంటి అని. నేను నెహ్రూని. సరిపోయింది, కరెక్ట్ ప్లేస్కే వచ్చావు. నేను ఇలా అన్నాననే ఇక్కడ తీసుకొచ్చారు. సరే, నీకు టైం అయిందనమాట అని అంటాడు. ఎరా, ఏమనుకుంటున్నారు నువ్వు? నేను ఎవరో తెలుసా? పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఈ దేశ ప్రధానమంత్రిని అన్నాడు. అవునవునవును, నేను కూడా ఇలాగే అన్నాను, నువ్వేం కంగారు పడమాకు. అదేంటి? ఇదిగో, మనం ఎవరో మనకు తెలియదు. అప్పుడు ఈ సమాజంలో మనం చూసి దేన్నో ఒక దాన్ని పట్టుకుని ఇది నేను అని అనుకుంటాం. అనుకుని ఇక ఆ రకంగా బట్టలు వేసుకుంటాం, ఇవన్నీ చేస్తాం. అదేం తప్పు కాదు. నువ్వు ఎక్కువ ఏం కంగారు పడద్దు. నా పక్క బెడ్ ఖాళీగా ఉంది, అడ్మిట్ అయిపో అన్నాడు. మంచి డాక్టర్లు ఉన్నారు ఇక్కడ, నిన్ను కూడా సరి చేస్తారని. నెహ్రూ ఆశ్చర్యపోయాడు. సాయంత్రం ఆయన నివాసానికి చేరుకున్నాడు. రాత్రి ఆయన విశ్రామం పొందుతుంటే ఇదే గుర్తొచ్చింది. ఏమన్నాడు రోగి? మనం ఎవరో మనకి తెలవదు, కాబట్టి ఈ సమాజం నుంచి మనం సేకరించామా మనం ఎవరు అనేది? నిజంలాగానే ఉందే అనుకున్నాడు నెహ్రూ. అది వంశపారంపర్యంగా వచ్చిన పేరు. అది జవహర్ లాల్. మా అమ్మ నాన్నలు ఇచ్చిన పేరు అది పండిట్. ఆయన కాశ్మీరీ పండితుడిగా, పండిట్ లేకపోతే పండితుడు కూడా, కాబట్టి పండిట్ జవహర్లాల్ నెహ్రూ అయ్యాను. ప్రధానమంత్రి అంటారా? ఈ దేశ ప్రజలు లేకపోతే గాంధీ గారి పుణ్యం అంటూ ప్రధానమంత్రి అయ్యాను. ఇది నేను కాదేమో నిజంగానే అని అనుకున్నాడు. కథ అందరికీ అర్థమైందా? అందరూ మంచి హుషారుగా ఉన్నారు. ఇప్పుడు ఈ కథని ఎలా అన్వయించుకోవాలి? మనం కూడా ఈయనలాగానే, నెహ్రూ గారిలాగా. ఎలా? మనం ఎవరు మనకు తెలుసా? మనం కూడా మనం ఎవరు అని మనం అనుకుంటున్నామో ఈ సమాజం నుంచే సేకరించాం. అదెలా? ఇప్పుడు మనం జన్మించాం, మిమ్మల్ని చిన్ను మున్ను అన్నారు. మీరేమనుకున్నారు? అదే అనుకున్నారు. మీరు కొంచెం పెద్ద అయిన తర్వాత, బాలుడిగా ఉన్నప్పుడు మీకు నామకరణం చేసి నీ పేరు ఇది అన్నారు. అప్పుడు మనం ఆ పేరు పెడితే, మనం పెట్టి పిలిస్తే మనం పలుకుతాం. స్కూల్కి వెళ్ళాం, మిత్రులు వేరే పేరు పెట్టారు మీకు, మళ్ళీ అది అనుకున్నాం.
తర్వాత మనకి కళ్యాణం అయింది, మన భాగస్వామి ఒక రకంగా పిలుస్తారు మనని, అవునా? అది అనుకున్నాం. పిల్లలు పుట్టి వాళ్ళు అమ్మా నాన్న అంటూ మొదలుపెట్టారు, మళ్ళీ అది అనుకున్నాం. వృద్ధులం అయితే ఏమంటారు? మనవాళ్ళు మనవరాళ్ళు తాత అమ్మమ్మ నానమ్మ అంటారు. అది అనుకున్నాం. ఇంతేనా? ఇంకా ఉన్నాయా? ఓ ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకేమున్నాయి? మన దేశంలో ఎన్ని మతాలు ఉన్నాయో తెలుసా? 88 మతాలు ఉన్నాయి. మతపరంగా నేను హిందువుని, నేను ముస్లింని, ఇది ఒక భావన. మనకి కులాలు ఎన్ని ఉన్నాయో తెలుసా మన దేశంలో? 6000 ఉంది. కులరీత్యా నేను ఈ కులం ఆ కులం, నేను హెచ్చు కులం, నేను కింద కులం, ఈ రకంగా ఒక భావన. అక్కడితో కూడా అవలే. మన ఆదాయం ప్రకారం కూడా మనకి ఒక గుర్తింపు ఉంది. లో ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్, హై ఇన్కమ్ గ్రూప్. మీకు లేకపోతే మీకు ఒక కార్డు ఇస్తారు. ఏం కార్డు అది? రేషన్ కార్డు. దాంట్లో రంగు బట్టి మీకు తెలుస్తుంది మీరు ఎవరు అనేది, అవునా? ఇన్ని రకాలుగా మనం ఎవరో అనే ఒక భావన మనం కల్పించుకుంటున్నాం. ఎక్కడి నుంచి? సమాజం నుంచి. సమాజం చెప్తుంది నువ్వు ఇదయ్యా, నువ్వు అదయ్యా అని. సరే, ఇది మామూలే కదండి అంటారు. మామూలే, వ్యవహారానికి అవన్నీ కావాలి. కానీ దీనివల్ల ఏంటి మనకి నష్టం? ఈ శరీర మనస్సుతో కూడుకున్న ఈ ఉపకరణాన్ని, ఈ పరిమితమైన ఉపకరణాన్ని నేను అని అనుకుంటాం వల్ల నష్టం ఏంటి అని అడిగితే, బాబు దానివల్ల నీకు దుఃఖం అయ్యా. దుఃఖమా? అదెలా? సరే, ఇక్కడ శరీర మనస్సునే నేను అనుకునే వాళ్ళు ఉన్నారా? ఉన్నవారిని వెళ్ళి అడగండి, ఏమయ్యా నీకు సుఖమా దుఃఖమా? సుఖం లేదనన్ను, సుఖం ఉంది, కానీ అది వచ్చినట్టే వచ్చి దాని మీద చేసేలోపు అది మాయమైపోతుంది, అవునా? అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? ఇంకొక కొత్త ప్లాన్ వేస్తాం, సుఖాన్ని ఎలా సంపాదించాలి. మళ్ళీ అది ఉంటుందా? అది కూడా మాయం. అంటే ఈ సుఖం కోసం ప్రాకులాడుతూ ఆడుతూ మనం సుఖంలో లేము. దేంట్లో ఉన్నాం? దుఃఖంలో ఉన్నాం. ఇది ఇలా సాగుతుంది జీవితం అంటే. మరి అందరూ ఇంతేనా? అంటే ఇదే రకంగా కనబడుతున్నారు అందరూ. ఇంత సంకుచితమైన శరీరంతో మనం ఇది నేనే అని అనుకుంటాం వల్ల వచ్చింది ఇదంతా. మరి దీంట్లో నుంచి విరుగుడు ఉందా? ఇదంతా దుఃఖం అంటున్నారు కదా. మరి దుఃఖం అంటే ఈ దుఃఖం నుంచి ఎలా బయటపడాలి అంటే నువ్వెవరో తెలుసుకోవాలి. సరే అండి, తెలుసుకుంటాను నేను ఎవరో అనేది. మార్గం ఏంటి? మార్గం నిన్నెవరు సృష్టించారు వాళ్ళని అడగాలని. అంటే మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళమంటారా? వాళ్ళు మిమ్మల్ని సృష్టించలే, వాళ్ళ ద్వారా మనం ఇక్కడికి ప్రవేశించాం. సృష్టించింది ఎవరో? ఆ ఈశ్వరుడు సృష్టించాడు మనని. ఆయన్నే అడగాలండి. సరే, ఆయన్నే అడిగాం. ఏంటండి మేము ఇలాంటి ఒక ప్రశ్నలో చిక్కుపోయాం, ఏంటి మార్గం అని అడిగాం. ఆయనేమన్నారు? తేషాం సతతం యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతితే అని అన్నారు. ఏంటి ఏమంటున్నారు ఈయన? చూడు నాయన,
నీకు నిజస్వరూపం తెలుసుకోవాలంటున్నావా? నేను నీకు తెలపగలను, కానీ దానికి కొన్ని అర్హతలు కావాలి. ఇదేంటండి మీరు కూడానా? అవును నాయన, నువ్వు వేరే భౌతికంగా ఏమైనా అడిగావనుకో కళ్ళు మూసుకుని ఇచ్చేస్తాను నేను నీకు. కానీ నువ్వు ఇలాంటిది అడిగావంటే నేను అలా ఇవ్వలేను, ఎందుకంటే ఇచ్చినా అది సార్థకం అవ్వదు అంటున్నారు ఆయన. మరి ఏం చేయాలి మేము? కొన్ని లక్షణాలు ఉన్నాయి, 2 లక్షణాలు ఉన్నాయి, అవి ఉంటే నేను ఇస్తాను. అదేంటో చెప్పండి, ఉన్నాయో చూసుకుంటా అన్న. ఆయన ఏమన్నారు? సతతయుక్తానా, నన్ను పూజించాలి. అది రోజు కొబ్బరికాయ కొడతానే ఉన్నా అంటారు. కోరికలు ఉన్నప్పుడు ఒక కొబ్బరికాయ, 2 కోరికలు ఉంటే 2 కొబ్బరికాయలు, ఇలాంటి ఆశాలతో కాదంటున్నారు. మరి అలా నిరంతరం పూజ చేయాలి, కోరికలతో కాదు, కోరికలతో కూడుకుని కాదు. నీకు ఒక సవ్యమైన శరీరం ఇచ్చానా, దానికి కృతజ్ఞత తెలపటం కోసం నువ్వు ప్రార్థించు. కోరికలు నెరవేర్చుకుంటానికి కాదు, దీనికోసం ప్రార్థించు, నిష్కామంగా ప్రార్థించు. ఇలా ప్రార్థించావా? మొన్నే మొదలెట్టానండి, ఎవరో చెప్తే అది ఉంది. ఆ 2 ఏంటో చెప్పండి. భజతాం ప్రీతిపూర్వకం, ఆయన్ని ప్రేమతో ఆయన సేవ చేయాలని. సేవ అది చేస్తూనే ఉంటాం. మేము ఆలయాలకు వెళ్ళి అక్కడ చాలా సేవలు ఉంటాయి, లిస్టులు, అవి చేస్తూనే ఉంటాం. అవి కాదయ్యా, ఇక్కడ భజతాం ప్రీతిపూర్వకం అంటే భగవంతుడు 1,00,000 కుంకుమార్చన చేయమని, లేకపోతే 1,000,000 దీప ఆరాధన చేయమని చోట్ల, లేకపోతే ఒక ఫలానా ఆలయానికి వెళ్ళి అక్కడ వైభవంగా అభిషేకం చేయమని చోట్ల. మరి ఏం చెప్తున్నారు ఈయన? ఆప్యాయంతో, ఆదరంతో సేవ చేయాలంటున్నారు. సేవ. ఆయన ఎక్కడున్నారు? నేను రెడీ చేయడానికి. ఏరైనా ఆయన ఏమంటున్నారు? అలా తప్పించుకుందాం అనుకోమాక, నేనున్నాను. ఎక్కడైతే దీనులు ఉన్నారో వాళ్ళు నా కోసమే వాళ్ళు ప్రార్థిస్తున్నారు కదా. వాళ్ళకి నువ్వు సహాయం చేసావనుకో, అప్పుడు నీకు నేను సహాయం చేస్తా. అప్పుడు ఆ సేవ డైరెక్ట్గా నా దగ్గరికి వస్తుంది అంటున్నారు. ఎవరు ఈ దీనులు? అర్హులైన వాళ్ళు ఎవరు? మీ ఇంట్లో వృద్ధులు ఉన్నారా? ఉంటే వారికి సేవ చేసినా వారు తలుసుకుంటారుగా, భగవంతుడా ఈ కష్టం వచ్చింది, ఆ కష్టం వచ్చింది అని తెలుసుకుంటారా? వాళ్ళకి చేయాల్సిన సేవ మీరు వాళ్ళకి చేస్తే అది ఎక్కడికి వెళ్తుంది? నేరుగా భగవంతుడి దగ్గరికే వెళ్తుంది. అనాథులు ఉన్నారా మీ ఊర్లో? వాళ్ళకి సేవ చేయండి. ఆసుపత్రిలో రోగులు ఉన్నారా? ఈ రకంగా రకరకాల కష్టాల్లో ఉన్న వాళ్ళని మనం మన యొక్క సామర్థ్యం బట్టి కొంచెం చేసినా వాళ్ళకి సహాయం చేసినట్టే అవుతుంది కదా. ఆ సహాయం ఎక్కడికి వెళ్తుంది? అది ఎవరు గుర్తిస్తున్నారు? భగవంతుడు గుర్తిస్తున్నాడు. ఎందుకని? ఆయన చేయాల్సిన పని మీరు చేస్తున్నారు, లేకపోతే ఆయన మీ ద్వారా ఆయన పని చేపించుకుంటున్నాడు. ఆయనకి మీరు ఒక ఉపకరణంగా మిగిలారు కదా. అప్పుడు మీ మీద ఆయనకి ఒక విశేషమైన కృప ఉంటుంది. ఆయనకి కృప కలిగిందంటే ఆయన ఏం చేస్తారు? దధామి బుద్ధి యోగం, మీకు బుద్ధిని ప్రసాదిస్తాం అంటారు. బుద్ధి మాకు ఉందండి అంటారు. ఏ బుద్ధి ఉందయ్యా? బుద్ధి లేకుండా మేము ఎంత సంపాదిస్తామా? ఎంతో సంపాదించాం, ఎన్నో రకాల వ్యాపారాలు చేసాం, రియల్ ఎస్టేట్ కూడా చేసాం, షేర్ మార్కెట్లు కూడా చేసాం, అవునా? ఇది కాదయ్యా బుద్ధి. మరి ఏంటి బుద్ధి అంటే? నీ నిజస్వరూపం తెలుసుకునే విద్య, అది బుద్ధి. అది నేను ఇస్తాను నీకు. సరే అండి, ఇచ్చేయండి. ఎలా ఇస్తారు? ఈయన కల్లో కనపడి మన తల మీద చేయి పెడతారా? పెట్టరు.
లేకపోతే సినిమాల్లో సీరియల్లో చూస్తాంగా, పైనుంచి ఒక వెలుతురు వస్తుంది, మన శిరస్సు మీద పడుతుంది, దాంతో మనం ప్రకాశవంతులు అవుతామా? ఇలాంటివి ఏమేం జరగవు నిజ జీవితంలో. మరి ఎలా? జ్ఞానం ఇస్తారంటున్నారుగా, ఇస్తారు. అది ఇచ్చే ఆయన్ని మీకు జీవితంలోకి తీసుకొస్తారు. ఎవరైనా? గురువు. ఆయన సద్గురు. సద్గురు అంటున్నాం. సద్గురు అంటే ఏంటి? ఆ సత్యాన్ని, మీలో ఉన్న ఆ సత్య వస్తువుని పరిచయం చేసే ఆయన సద్గురు. మనకు చాలామంది గురువులు ఉంటారు కదా. భౌతికమైన విద్యలకి వాళ్ళని కూడా గురువే అంటున్నాం. వాళ్ళు కాదు, పరమాత్ముడు అన్నా సరే మనకు చాలామంది గురువులు ఉంటారు. మన మొదటి గురువు ఎవరో తెలుసా? మన తల్లి. ఎందుకని? ఇదిగో నాయన, బుడ్డవాడిని, చిన్నపిల్లాడిని తీసుకెళ్ళి ఇదిగో ఇక్కడ మొక్కు. ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఈశ్వరుడు, మొక్కు అంటు. తల్లి వల్లే కదా. అంటే కొంతమందికి తండ్రి వల్ల కూడా కావచ్చు. మనకి తెలిసేది ఈశ్వరుడు అనేవాడు ఉన్నాడని, ఆవిడ కూడా గురువే. తర్వాత మనకి దీక్షిస్తారు కొంతమంది గురువులు, అవునా? మనకి సరైన సూచన ఇస్తారు. నువ్వు ఇలా నడుచుకో, లేకపోతే ఈ ఫలానా చోటకెళ్ళి. వాళ్ళందరూ సూచన గురువులు, దీక్షా గురువులు. ఈ రకంగా ఎన్నో రకాల గురువులు ఉన్నారు. కానీ ఇక్కడ ఇన్ని అర్హతలు సంపాదించిన వాళ్ళు వీళ్ళని ఉద్దేశించి కాదు. మరి ఎవరు? సద్గురు. సద్గురు అంటే మన స్వరూపాన్ని మనలో జాగృతం చేసేవారు. మనం ఎప్పుడో స్వరూపంగానే ఉన్నాం, కానీ ఏం ఉపయోగం తెలవకపోతే? మనలో ఉన్న ఆ సత్ వస్తువుని, ఆ చిద్ వస్తువుని, ఆ ఆనంద వస్తువుని మనం గుర్తించాలి కదా. అందుకనే ఏమంటున్నారు భగవాన్? మాం ఉపయాంతితే. ఎలాంటి విద్య అంటే అది, దాని ద్వారా నువ్వు నాతో ఒకటవుతావు అంటున్నారు. నాతో ఒకటవుతావు అంటే ఏం కంగారు పడద్దు. కైలాసంకో వైకుంఠానికో వెళ్ళటం కాదు. ఎక్కడ? ఇక్కడే అంటే ఎలా? ఇక్కడే అంటే ఆ సత్వస్తు మన స్వరూపాన్ని మనం గుర్తిస్తే అప్పుడు ఏమవుతుంది? భగవంతుడి స్వరూపాన్ని గుర్తించినట్టే. అంతేకాదు, ఈ సమస్త సృష్టి యొక్క సత్యత్వాన్ని మనం గుర్తిస్తాం. అప్పుడు మనకు భగవంతుడు ఎక్కడ కనపడతాడు? అంతటా కనపడతాడు. సచ్చిదానంద స్వరూపంలాగా కనపడతాడు. ఇదంతా ఎలా సాధ్యం మనకి? సద్గురు మన జీవితంలో రావటం వల్ల. కాబట్టే ఆ గురువుని ఏమని మనం స్తుతిస్తాం? ఇందాక గురుగీతలో స్తోత్రం చేశారుగా, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే ఏంటి? గురు బ్రహ్మ. బ్రహ్మ అంటే ఎవరు? సృష్టించే ఆయన. గురు బ్రహ్మ అని ఎందుకంటున్నారు? మనలో ఒక జ్ఞాన బీజాన్ని మనలో నాటారు ఆయన. జ్ఞానాన్ని మనలో సృష్టించడానికి పూనుకున్నదే ఎవరో? సద్గురు. కాబట్టి గురు బ్రహ్మ. గురు విష్ణు. ఎందుకన్నా? విష్ణు ఏం చేస్తారు? పరిపాలన. బీజం ఉంటే చాలదు కదా, అది అంకురమై అది వృక్షం అవ్వాలి. జ్ఞానం ఏంటి అంటే ఎవరన్నా చెప్తారు ఇప్పుడు ఈ రోజుల్లో. ఏముందండి? తత్వమసి అహం బ్రహ్మాస్మి, ఈ రకంగా చెప్తారు. జ్ఞాన నిష్టగా మారాలి కదా. మారాలంటే ఆ జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీకు ఉత్సాహం ఇవ్వాలి. ఈ జ్ఞానాన్ని మనం జ్ఞాననిష్టగా మార్చుకుంటానికి సహాయం చేసేది ఎవరు? గురువు. కాబట్టి గురు విష్ణు. గురుదేవో మహేశ్వర. మహేశ్వరుడు ఏం చేస్తారు? మొత్తం లయం, వినాశం. గురువు అలాంటిది ఏం చేస్తారు? ఇక్కడ ఈయన చేస్తారు. ఏం చేస్తారు? అజ్ఞానాన్ని నాశనం, అహంకారాన్ని నువ్వేమనుకున్నా సరే అహంకారం లోనుంటే దాన్ని తీసి పెకిలించేస్తారు. మహేశ్వరుడికి మూడో కన్ను ఉందా?
తెరిస్తే ఏమవుతుంది? ఇక్కడ ఆ మూడో కన్ను నీకు ఇస్తారని. ఏంటా మూడో కన్ను? జ్ఞానచక్షు. జ్ఞానచక్షుని ప్రసాదిస్తారు నీకు. దానివల్ల ఈ నామరూపాత్మకంగా ఉన్న ఈ జగజ్జాలం అంతా మనకు ఎలా దర్శనం అవుతుంది? పరమాత్మ స్వరూపంగా, సచ్చిదానందంగా మన అనుభవంలో మనకు తెలుస్తుంది. కాబట్టి మహేశ్వరుడు గురు సాక్షాత్ పరం బ్రహ్మ. పరం బ్రహ్మ అని అంటున్నారు ఎవరిని? గురువుని. ఎందుకని? నీకు ఈ బ్రహ్మ జ్ఞానాన్ని ఇచ్చారు కదా. ఎవరు ఇవ్వగలరు? ఎవరైతే ఆ పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నవాళ్ళే, వాళ్ళే చేయగలరు. ఎందుకని? అది నువ్వు తెలుసుకుంటున్నావు అంటే నువ్వు ఆ పరబ్రహ్మవుగా మిగులుతున్నావు. ఇప్పుడు చూడండి, ఒక దీపం వల్లే ఇంకొక దీపాన్ని వెలిగించవచ్చు కదా, అవునా? గురువు పరబ్రహ్మ స్వరూపం కాబట్టే మనం ఆ బ్రహ్మ స్వరూపం గురించి తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అలాంటి సద్గురువుకి మనం నమస్కరిస్తున్నాం. అవునా? సరే, ఇవాళ మనం ఏం తెలుసుకున్నాం? మనం ఈ సమాజం మనకే నువ్వు ఇది అని నీకు చెప్పారు, అవునా? మనందరికీ ఒక గుర్తింపు ఉంది, నేను ఈ శరీరం అని. కానీ దానివల్ల మనకే దుఃఖం కలుగుతుంది, అవునా? కొంచెం సుఖం, ఎంతో దుఃఖం. కానీ నీకు అలా కలగకూడదు. ఎందుకని? నిన్ను ఆ సృష్టికర్త ఎలా సృష్టించాడు? ఆనంద స్వరూపంగా సృష్టించాడు. దాన్ని నువ్వు సొంతం చేసుకోవాలి. సొంతం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈశ్వరుడు అనుగ్రహం ముందు సంపాదించాలి. సంపాదించాలంటే ఏం చేయాలి? నిష్కామ భక్తి, నిష్కామ సేవ చేయాలి. దాని ద్వారా మన జీవితంలోకి సద్గురువు ప్రవేశిస్తారు, అవునా? సద్గురువు ప్రవేశిస్తే ఇంక మీకు శ్రవణ మనన నిధ్యాసల మీద నిష్ట కలుగుతుంది కదా. దాని ద్వారా మీకు మీరెవరో అనేది తెలుస్తుంది. కాబట్టి మనం ఈ గురు పూర్ణిమ రోజు సంకల్పం చేద్దామా? ఏమని? ఈ భగవంతుడికి ప్రీతి కలిగించే కార్యాలు మనం చేపట్టాలి. ఒకటి నిష్కామమైన భక్తి, రెండవది నిష్కామ సేవ చేయటం మొదలుపెట్టాలి. దాని ద్వారా మన జీవితంలో మనకి ఒక సద్గురు మీద నిష్ట కలుగుతుంది. కలిగిందో, సద్గురులో నిష్ట కలిగితే అది ఎలా తెలుసా? పులికి ఒక మేకను పట్టుకుంటే ఆ మేక ఏమవుతుంది? పులిలాగా మారుతుంది, అవునా? సద్గురు చేతిలో దొరికారంటే మిమ్మల్ని ఏం చేస్తాడు సద్గురు? ఆయన ఎలా ఉన్నారు? పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నారు. ఆ పరబ్రహ్మ స్వరూపం జ్ఞానాన్ని మీలో ప్రకాశింపచేసే వరకు మిమ్మల్ని వదలరు కదా. కాబట్టి మనం ఈ రకంగా నిష్కామ భక్తి, నిష్కామ సేవలతో గురు ప్రాప్తి కలిగి మన స్వరూపాన్ని తెలుసుకొని మనం సంతోషంగా ఉండాలి అని ప్రార్థిస్తూ సత్సంగం ఉపసంహరిద్దాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.